ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కనుక ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఇంకోటి ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కే. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొని, వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా, డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి ఒకసారి. సార్ అలా కాదు సార్, అంటే ఎంత రాదు సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం మీరు ఏ టైంకి వెళ్ళాలండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాం పాపంలో, మా బావ నేను వస్తే సరిపడు. మీ ఇంట్లో వెళ్ళాలంటే మీ ఒక్క వెళ్ళాలండి, ఆవిడ పర్లేదు, మీరే మాట్లాడుతూ తీసుకుంటారు. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటల వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. ఒక వస్తే ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే మాట్లాడేది సార్. ఏంటంటే కొంచెం ఇది స్వీకరణ చేసుకున్నారు కదా. తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్, వెళ్తానంటే నేను ఒకసారి సార్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాను సార్. నేను కూడా అందుకని అడుగుతున్నాను సార్. అవును సార్. వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా చూస్తుంది. అంతంటే పెట్టలేమండి. డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అదేవిధంగా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం.
సరే సార్ అయితే ఓకే అండి. ఆ, ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నా, ఇంట్లోనే మాట్లాడుతున్నాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఎవరితో ఇది డిస్కస్ చేసుకున్నాను. లేదో చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోగో డీపీగా పెట్టుకొని ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్ళకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో చూస్తే, కింద ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలం ఒకసారి మీరు గమనిస్తే దాంట్లో ఏమని రాస్తారు? ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఆలస్యం ఎందుకైనా కాలంలో. దీని అర్థం ఈ వీడియో కాలు ఆషామాషిది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేల్తా ఉంది కదా. స్పోర్ట్స్ కోటాలో వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు డీల్ చేస్తా ఉన్నారు, అది వేరే విషయం. కోన రవికుమార్ దగ్గర నుంచి ఎంపీ భరత్ దగ్గర నుంచి వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వాళ్ళే సర్టిఫికెట్లు ఇవ్వడము, వాళ్ళే అథెంటికేట్ చేయడము, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించడము. ఓ పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు డీల్ చేస్తా ఉన్నారు, వేరే విషయము. వీళ్ళు కూడా ఒక ఉదాహరణ. పైగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకపోగా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. అది అన్నిటికన్నా దారుణం, ఆశ్చర్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.